అరుణ గారు ఏంటి రోజా గారికి ఏమన్నా సమాధానం చెప్తారా? ప్రజలే చూసుకుంటారట, పైన స్వామివారు చూస్తున్నారట, కిందలో ప్రజలు గమనిస్తున్నారట. అంతిమంగా ఆవిడ చెప్పేది ఒకటే అట, మేము ఓడి గెలిచాం, వాళ్ళు గెలిచి ఓడిపోయారు, మేము ఓడిపోలేదు. గత 5 ఏళ్ల పాటు పైన స్వామి గారు కొండ కింద ప్రజలు చూసేశారు. ఇప్పుడు రోజా గారికి అక్కడ పెట్టింది ఆ విషయం మనకు తెలియదు కాదు, మీకు తెలియదు కాదు, ఆవిడ కూడా తెలియదు కాదు. అలాగే ఇప్పుడు పైన ఓడి గెలిచామని చెప్పేసి మాట్లాడిన ఇదే వాయిస్, ఇదే పాయింట్ గతంలో కూటమి నేతల్లో ఉన్న వాళ్ళకి కూడా వర్తింప చేసుకుంటే అయిపోద్ది సార్. దానికి మళ్ళీ ప్రత్యేకించి మేము ఇంకో స్పెషల్ స్టేట్మెంట్ ఏమి ఏంటి కాదండి అరుణ గారు, మీరు అసలు వాళ్ళు ఎక్కడ కనిపించరు, వాళ్ళ పని అయిపోయింది, ఇంకా క్లోజ్ వైసీపీ అన్న మాటే వినిపిస్తుంది అంటారు. జోగి రమేష్ గారు నిన్న బయటకు వచ్చారు, ఆయన ఫైర్ అయ్యి మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే టెంపోలో ఆయన వాయిస్ రేస్ చేస్తున్నారు. రోజా గారు మళ్ళీ రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, అంబటి గారు మాట్లాడుతున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళది? విజయసాయి రెడ్డి గారు మొన్నటిదాకా మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మొన్నటిదాకా తెగ మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? పేరు నాని గారు కూడా తెగ మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? గుడివాడ నాని గారు కూడా గెలిచిన తర్వాత చాలా రోజులు మాట్లాడారు సార్, ఇప్పుడు ఏమైంది సార్? ఎవరి టైం వస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు, అప్పుడు దాకా ఎగిరెగిరి పడినవ్వండి చూద్దాం. కాదు సార్, పొద్దున ఒక డిబేట్ లో, సాయంత్రం ఒక డిబేట్ లో కొడాల నాని గారు, పేరు నాని గారు, లేదంటే వీళ్ళందరూ మీరు చెప్పిన వాళ్ళు వస్తేనే వాళ్ళు జనజీవన స్రవంతులు ఉన్నట్లు లెక్క, లేకపోతే లేనట్లు లెక్క వాళ్ళ దృష్టిలో. అంటే ఎప్పుడో వారంకో 10 రోజులకో ఏదో స్టేట్మెంట్ ఇస్తే అంటే జనజీవన స్రవంతిలో లేనట్టు అనమాట. వాళ్ళ డ్యూటీ ఎవరు డ్యూటీ కాదు కదా. లేనండి సార్, బాలకోటే గారు మీలాగా పొద్దున సాయంత్రం వాళ్ళు రాలేరు కదా. ఎమ్మెల్యే గానే గెలుచుంటారు, కార్యక్రమాలు ఉంటాయి. బాలకోటి గారు ఒక్క నిమిషం చెప్పండి, నేను ఒకటి అడుగుతానండి. మాట్లాడండి. అందరూ ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా వారి వారి శాఖలు వాళ్ళ నియోజకవర్గాల్లో బిజీగా ఉండి వాళ్ళ పనుల మీద కేటాయించాల్సిన టైంలో ఏమో పొద్దున సాయంత్రం మీడియాలో, సోషల్ మీడియాలో కనిపించారు. ఇప్పుడు పని బాట ఏమి లేకుండా ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడే మీడియాలో కనిపించడానికి ఇబ్బంది, టైం చాలా ఖాళీ ఉంది కదా. పార్టీ నిలబెట్టుకోవడానికి, క్యాడర్ కు భరోసా ఇవ్వడానికి, మేము ఇంకా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఉంచుతాము, నిలబెడతాము, గెలిపించుకుంటాం అని చెప్పేసి ఆ పార్టీకి ఓట్లేసినట్టు 40% మంది ప్రజలకి భరోసా ఇవ్వడానికైనా మీరు పొద్దున సాయంత్రం కనిపించచ్చు, ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? మీకు పని చేయమంటే పాపం జనసేనలకు బాగా ఆనందంగా ఉంది, కానీ పవన్ కళ్యాణ్ నెంబర్ ఇస్తే రోజు ఫోన్ చేసి ఉపము గారు బాగున్నారా, సనాతన ధర్మం ఏమైంది, తిరుపతిలో తొక్కిసలాట అంశం ఎంతవరకు వచ్చింది, తిరుపతిలో ఎంత దౌర్జన్యాలు జరుగుతుంటే ఎక్కడ నిద్రపోతున్నారు అట్లా ప్రశ్నించమని అడుగుతాను. ఆయన నెంబర్ ఆయన ఫోన్ చేసి అడగమని చెబుతాను. ఆయన ఫోన్ చేసి అడగమంట, అప్పుడు బాగా సరిపోయింది కదా. లేదా మీకు స్థాయి కాదు, వాళ్ళ స్థాయి కాదు కదా. అందుకనే ఆయన స్థాయికి ఫోన్ చేసి అడుగుతారులే, అయ్యా ఏమైంది, మీ ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నాడు, అడ్డదారిలో తీసుకోవడానికి సిగ్గులేదా మీకు అని అడుగుమని చెబుతారులే ఫోన్ చేసి. ఎందుకంటే అప్పుడైతే మీకు రోజు లైవ్ లో ఉన్నట్టుగా అర్థమైంది కదా, లేదా మీకు అర్థం కాదు కదా. లేదా రోజే గారు అంటే పైన దేవుడు చూశాడు, కింద చూశాడు, ఓడగొట్టారంట. మరి అప్పుడు మిమ్మల్ని 2 చోట్ల ఆ చెంప ఈ చెంప, భీమవరంలో కాదు భీమవరంలో ఆ చెంప, లేదంటే గాజువాకలు ఈ చెంప, మీరు అన్యాయాలు అక్రమాలు చేశారని ఓడగొట్టారు. అప్పుడు చంద్రబాబు మాట్లాడతారు కదా, అది ఏం రీచ్ అవ్వట్లేదు కదా. ఒకసారి ఇస్తాను ఏంటంటారు ఇదే క్వశ్చన్ ఇప్పుడు వెంకటరెడ్డి అన్న గారు ఏ మాటలైతే మాట్లాడారు ఇవన్నీ ఆ స్టేజ్ కి వెళ్ళి రోజా గారిని అడగమని చెప్పండి. వాళ్ళు ఆ మాట్లాడిన మాటలు వెంకటరెడ్డి గారు ఇప్పుడు చెప్పి సమాధానాలు కరెక్ట్, ఏ మాటలు ఆవిడ అడగమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి, అయ్యా సనాతన ఒప్పము ఏడున్నావయ్యా, ఇంత అరాచకాలు జరుగుతుంటే మహిళా కార్పొరేట్లను పట్టుకొని మీకు ఉందేంటి, తెలుగుదేశం జనసేనలకు లేనిదేంటి అని అడిగారు కదా. ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇది సనాతన ధర్మంలో అదే కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతగా ఎంత ఘోరాలు జరుగుతుంటే ఎక్కడ పడుకున్నావు పవన్ కళ్యాణ్ అని లైవ్ లో ఉన్నట్టుగా మాట్లాడింది పత్రికలో వచ్చినాయి అన్ని. వెంకటరెడ్డి గారు మీకు అయిపోయింది, టైం అయిపోయింది. ఒక్క నిమిషం, పత్రికలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి వస్తే పవన్ కళ్యాణ్ నేత ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ ఏ బేస్ లో వేశారు, ఏ బేస్ లో దాని మీద కేసు పెట్టారు చెప్పండి సార్. సమాధానం చెప్తారు బాలకోటి గారు. వర్మ గారు, వెంకటరెడ్డి గారు ఏ పార్టీలోకి పోబోతున్నారు, అదేంటి బాలినేని, సామినేని, కిలారి అందరూ, సాయి రెడ్డి గారు అందరూ పోతున్నారు. నేను ఒక కండవా వేసుకొని ఇంకో కండవాకు మద్దతు ఇచ్చేటటువంటి ఆ టైప్ కాదు.
బతికినా మరి చచ్చినా సాయి రెడ్డి గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా. సాయి ఒకవేళ రెడ్డి గారు వైఎస్ఆర్ మీకంటే రాజకీయాలు తక్కువ? వదిలేసి నా వ్యాపారం చూసుకుంటా. వాళ్ళు లేని మీకంటే మీలాగా ఒక తక్కువ? రుణం వేసుకొని సామి ఇంకో లేని లేకపోతే మీకంటే ప్యాకేజీ తక్కువ? తీసుకొని అమ్ముడు పోయే బతుకుల్లో మేము లేవు. కాదు మన నాయకులు ఏమయ్యారండి మీ అరే నాయకులు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ గా 40% ఓటు వచ్చింది. మీరందరూ కలిసి మూకుమ్మడిగా అరే అబద్ధాలు మీ ఆడి నాయకులు మీ బతుకులు ఏమయ్యారు ఈరోజు సార్? మీ చూశారు కదా. డిబేట్లో పాల్గొనే మీ బతుకులు నాయకులు, ఈరోజు మీ చూశారు ఎంతమంది కదా. నాయకులు? ప్రజల జీవితాలను నాశనం చేశారు మోసం ఓకే, చేసి ఓకే, ఈరోజు. రైట్, ఓకే. మళ్ళీ సిక్కులాగా మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఓకే వెయిట్ ఒక నిమిషం ఏ పార్టీలోకి వెళ్తాం? ఒక్క నిమిషం అండి. ఆ పార్టీ ఈ అరే, పార్టీలో ఒక్క వెళ్ళాలి. నిమిషం, ఒక్క నిమిషం. చెప్తున్నాను కదా. ఓకే. ఆంధ్రప్రదేశ్ వెయిట్ అండి. రాష్ట్రంలో దమ్ముగా రాజకీయాలు చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆడి దగ్గరికి వెళ్ళి 10 సీట్లు అయ్యో దేహి, అయ్యో 5 ఉండి, అయ్యో 10 ఉండి, లేకపోతే నా జీవితానికి ఎమ్మెల్యే రామగారు, అడుక్కునే పార్టీలో మేము రామగారు. లేవు. కాదు. అడుక్కునే ఒక్క పార్టీలో నిమిషం, లేవు. ఒక్క నిమిషం, ఎన్నికల్లో గెలవలేని పార్టీలో మేము లేవు. సింగిల్ గా వచ్చింది. మీకు తెచ్చిన ఎప్పుడన్నా సింగిల్ గా? ఒక్క నిమిషం. వర్మ గారు, ఆయన మరి మాట్లాడారు. ఎందుకు మాట్లాడతారు? ఒక్క నిమిషం, వర్మ గారు. వెయిట్ బాలకోటి గారు. నా గురించి అరే ఒక్క అడిగిన నిమిషం, subject గురించి ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏం చెప్తారో వినాలి కదా. ఆయన ఏం